ఏంటిది? ఈ గోల్ ఏంటి? ఈ నాదస్వరం ఏంటి? ఈ డోల్ ఏంటి? నువ్వు రాక రాక మా ఇంటికి వచ్చావు, అపురూపంగా వచ్చావు. చాలా మామూలుగా నిన్ను వెల్కమ్ చెప్తే ఎలా? అందుకే ఇదంతా. అయినా ఎందుకక్క ఇవన్నీ? ఎందుకంటావేంటి? నువ్వేమైనా నార్మల్ చెల్లివి అనుకుంటున్నావా? ఎవరు చెల్లివి? ఈ మంజులా చెల్లివి. ఆ మాత్రం ఉండాలి కదా మరి. మాటలో చెప్పడం మర్చిపోయాను గాని నువ్వు ఈ రోజు చాలా అందంగా బుట్ట బొమ్మలాగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. అయ్యో అక్క, ఇలా చిన్న పిల్లలు కదా పెడతారు. నా కంటికి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లవే. నాకు నువ్వు చెప్పావు నేను పుట్ట బొమ్మలాగాని, కానీ నాకైతే నువ్వెప్పుడు పుత్తడి బొమ్మలాగా ఉన్నావు. బావా ఇంట్లో ఉండుంటే ఇప్పుడు దిష్టి తీసేవారు. బావా ఇప్పుడు షూటింగ్ వెళ్ళారు కాబట్టి నేనే నీకు దిష్టి తీస్తాను, సరేనా? ఆగు, ఇక్కడే ఉండు. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు నువ్వు చాలా అపురూపంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. సో ఈ ఆనంద సమయంలో నేను ఆ దేవుడి దగ్గర ఒక్కటే ఒక వరం కోరుకోవాలనుకుంటున్నాను. ఎన్నెన్ని జన్మలకు నువ్వే నా చెల్లిగా పుట్టాలి అని. కానీ నేను మాత్రం నువ్వు నాకు అక్కలా వద్దు అని కోరుకుంటాను. అదేంటి? ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాకు అమ్మలాగా ప్రేమించావు, నాకు అమ్మలాగా తోడుగున్నావు. అందుకే ఆ దేవుడిని నేను కోరుకునేది, నువ్వెప్పుడు నాకు అమ్మలా పుట్టాలి. ఏడవద్దు. లేదు లేదు, ఇది యాక్చువల్లీ ఆనంద బాష్ప అన్నమాట. నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడు నువ్వు అక్క కన్నా ఎక్కువగా అమ్మలాగానే చూసుకున్నావు. అందుకే అంటున్నాను, నువ్వు నాకు అమ్మలా పుట్టుమని. డెఫినెట్ గా. నువ్వేనా తొలినేస్తం, నువ్వేనా సర్వస్వం, ఎప్పుడైనా నీ ఒడిలో పసివాళ్ళమ్మా. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కీర్తి. వాళ్ళందరూ కూడా చెప్పేద్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలో ఇలా మనమే కాకుండా మనలాగా ఇంకొంతమందిని పిలిచాను అనమాట ఈ కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకోవడానికి. అయ్యో, అయితే చాలా బాగుంటుంది. మనలాగే వాళ్ళు సిస్టర్స్ అందరూ వస్తారు, వాళ్ళందరూ టైం స్పెండ్ చేస్తారు. కానీ చాలా వర్క్ ఉంటుంది కదా, అవన్నీ ఎవరు చూసుకుంటారు మరి? నువ్వేం కంగారు పడకు, దానికి మా ఇంట్లో 2 పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. ఏంటి రామ్ ప్రసాద్, ఇంత లేటుగా వచ్చావు ఇన్ని పనులు పెట్టుకుని? అంటే మా ఆవిడ నీళ్ళు వస్తుందండి. అవునా? అయ్యో, ఇదిగో తీసుకెళ్ళు, మీ ఆవిడ్ని హాస్పిటల్ తీసుకెళ్ళు. నీళ్ళు వస్తుంది, తల తుడుచుకొని వచ్చేసరికి టైం పట్టింది మాట, అంతే. అద్దా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఫామ్ హౌస్ ఊడవడానికి 2 పంపించమని చెప్పాను కదా. 2 పంపించారండి, మొత్తం ఓడ్చుకెళ్ళిపోయారు. ఎవరిని పంపించావు? 2 దొంగల్ని. గోవిందా! అసలు ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరు? మాటలు పడి వీళ్ళెవరో చెప్పడమే మర్చిపోయాను. వీళ్ళే పనోళ్ళు. వీళ్ళిద్దరు చూడడానికి అసలు పని వాళ్ళలాగా లేరు, పనికి మాల్లాగా ఉన్నారు. ఏమన్నారు? పనికి మాలోడు అంటుందిరా, పనికి మాలోడా. ఈ రోజు అసలు ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు మేడం? ఇవ్వండి, కార్తీక పౌర్ణమి. మేడం, ఆ యాపిల్ కుళ్ళిపోయిందండి. నువ్వు వేసే జోకులు కన్నానా? ఓ ఓ
సరే మేడం, దేనికి పిలిచారు? చెప్పాను కదా, ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు. చుట్టాలందరూ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. సో మీరిద్దరే అన్ని చూసుకోవాలి. మేడం దగ్గరుండి బాగా సెలబ్రేట్ చేసే బాధ్యత మాది. ఏరా నరేష్? దగ్గర ఉండండి కానీ వచ్చే వాళ్ళందరూ సిస్టర్స్, అమ్మాయిలు వస్తున్నారు. మీరిద్దరే మగాళ్ళు ఉన్నారు. ఎక్కువ ఏమైనా చేశారో? వాడేదో ఏం చేయలేండి. ఏం మాట్లాడుతున్నావురా? సరే అందరిని పిలుచుకొచ్చేస్తాను గెస్ట్లని. ఓకే మేడం, పదరా వెళ్ళి పిలుచుకొద్దాం. పదండి. మా ఇంటికి వచ్చిన అక్క చెల్లెలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీవాణి గారు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. తిను మీ అక్క గారు, మా అక్క పేరు శ్రీ విద్య. తను సీరియల్స్ లో చాలా ఇయర్స్ నుంచి యాక్ట్ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడు యాక్ట్ చేయాలని అనిపించలేదా? ఒక్కసారి అనిపించింది. తన యాక్టింగ్ చూసినది మాలే అనిపించింది కదా మీకు? కాదండి, మీ యాక్టింగ్ చూసి మానే అనిపించింది. అవును, ఇంతకు వీళ్ళెవరు? అక్కా చెల్లెళ్ళం. అదేనమ్మా, ఆగ నీకు మా ఈ దీపం కర్పూర దీపం అంటారు కదా. అవును, అందులో కర్పూరం మేమే. రాంప్రసాద్, Yes. మా చెల్లి ఫస్ట్ టైం వచ్చింది. దీని పేరు కీర్తిశ్రీ. హాయ్. రాంప్రసాద్, మా చెల్లి అందరిలాంటి అమ్మాయి కాదు, అర్థమైందా? ఇదైతే అమ్మాయి కాదు, ఎవడికి ఎక్కువ? మహేశ్వరి తను నా చెల్లి. కార్తీక మాసం అంటే శివయ్య కదా, సో ఆ శివయ్య నటరాజుడి రూపంలో ఉంటారు. ఆ నటరాజుడు కలిపిన అక్క చెల్లెలు మేమిద్దరం. రాంప్రసాద్ గారు, ఈ రోజు పండగ కదా, నేను ఒక స్పెషల్ వంట చేసి తీసుకొచ్చాను. టేస్ట్ చూడరా? వావ్, చాలా బాగుందండి. మీ ఇంట్లో మొత్తం వంటలు మీరే చేస్తారు కదా? ఎస్, నేనే చేస్తా. నా మాట విని మంచి వంట వండి పెట్టుకోండి ప్లీజ్. కానీ ఏంటి ఇలా రెడీ అయ్యారు? కార్తీక మాసం పండగ కాబట్టి మా బామ్మగారు చెప్పారు అందంగా రెడీ రావాలమ్మా అని. మరి చెప్పినప్పుడు అందంగా రెడీ అవ్వాలి కదా మీరు. సత్య, ఈ ప్రపంచంలో సత్యమైన ఏంటో తెలుసా? రెండే రెండు. ఒకటి ఈ పువ్వు, రెండు నీ నవ్వు. చెలియా చెలియా నిన్ను చూడంగా. అవును నరేష్, నీకు రింగ్స్ అంటే ఇష్టం ఉన్నావు కదా? అవును. ఎలాంటి రింగ్స్ ఇష్టం? ప్లాటినమా, గోల్డా, సిల్వరా? లేదు, నీతో ఎంగేజ్మెంట్ రింగ్ అంటే ఇష్టం నాకు. ఏ చికిస్తా గుమస్తా, నువ్వు అవకాశం ఇస్తే నిరూపిస్తా. ఆపరా బాదం పిస్తా. మంజు హాయ్. ఎవడ్రాది నన్ను పేరు పెట్టి పిలిచేది? ఎవడు అసలు? ఏ మంజు, నేనే పిలిచింది. ఓ బాను, నువ్వా? ఏ హలో, నేను కాదు, నా పక్కన నా చెల్లి గురించి చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అవును, నీ చెల్లి బాగా పాట పడుతుందా? అంటే పాట అంటే నా అంత బాగా పాడదనుకో, బట్ యా మంచి పాటలు పాడుతుంది. ఏదో ఒకసారి పాడండి, ఒకసారి ఏదో ఏదో మాట్లాడండి. హాయ్, మై నేమ్ ఇస్ అమృత. ఏ నీలా కాదు, తన వాయిస్ చాలా బాగుంది. అంటే పిన్ని కూతురు కదా, అలాగే ఉంటది. రాంప్రసాద్, అందరూ వచ్చారు, అందరినీ చూసుకునే బాధ్యత నీది. మనము స్టార్ట్ చేద్దాము. ఎవరు రావాలో వాళ్ళని చూడు. మేడం, మన కార్తీక వైభోగం గ్రాండ్ గా జరగాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఉంది, వాళ్ళు కూడా అక్క చెల్లెళ్ళే. వాళ్ళని వచ్చారనుకోండి, ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? అయితే కానీ అలా శ్రీదేవి డ్రామా కంపెనీ. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేడం, మేము మాట్లాడొస్తాం, మీరు వెయిట్ చేయండి. వాళ్ళు ఉండగా మీరెందుకు వస్తున్నారు? మా అమ్మగారి ఇంట్లో కార్తీక వైభోగం అని ఒక ఈవెంట్ చేసుకుంటున్నాం అండి. వండర్ఫుల్ అండి. ఆ ఈవెంట్ బాగా చేద్దామని మిమ్మల్ని పిలిచామండి. నార్మల్ ఈవెంట్లనే మేము ఎక్స్ట్రాడినరీగా చేస్తాము. కార్తీక పౌర్ణమి ఈవెంట్ అయితే ఇంకా దీపాలు వెలిగినట్టు వెలిగిపోతుంది అంతే. మేడం, మీరు మాత్రం ఆ పక్కన చెరువు వైపు వెళ్ళొద్దు మేడం. ఎందుకండి? అక్కడ చెరువులో దీపాలు వదులుతున్నారు. మీరు అసలుకే వెలిగిపోయిన దీపాలు ఉన్నాయి కదా, చెరువులో వదిలేస్తారు మళ్ళీ. ఈ కార్తీక మాసం ఫుల్ గానే కూడా వ్రతాలతో, పూజలతో, ఉపవాసాలతో, దేవుడి పేరు చెప్పుకుంటూ, ఆష్టాన అనుష్ఠానంతో, ఎంత భక్తి శ్రద్ధతో మనం పూజలు జరుపుకొని కార్తీక పౌర్ణమి అనేది ఆ శివుడిని వేడుకొని చేస్తామో అంత ఘనంగా, అంతే
సూపర్బ్ గా ఈ ఎపిసోడ్ చేయాల్సింది మా బాధ్యత. అందుకనే మిమ్మల్ని పిలిపించాం మేడం. సో ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు అందరూ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఎంత నిండు దీపాలాగా ఉన్నారు. మరి మీరందరూ కూడా వచ్చి మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అయితే మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక వైభోగాన్ని వైభవంగా చేయడానికి మన సిస్టర్స్ అందరూ ఇక్కడ ఆహ్వానించారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి కూర్చోండి. మరి మన కార్తీక వైభోగమే మొదలు పెడదామా? చంద్రజ గారు, ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ ని కార్తీక వైభోగమేగా చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. ఆల్ రైట్, ఇప్పుడు ఒక స్పెషల్ ట్రాక్ తో రెడీగా ఉన్నారు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మహేశ్వరి, సత్యశ్రీ అండ్ నరేష్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏయ్ సిగ్గుపడుతున్నావు? బుగ్గలు కూడా ఎరిపెక్కి. నీ దగ్గర ఒక విషయం దాచాను. అవునా? ఏంటో చెప్పు చెప్పు, తొందరగా చెప్పు. చెప్పాలనిపిస్తుంది కానీ సిగ్గుతో చెప్పలేకపోతున్నాను. అక్క, సిగ్గు నీ మాటల్లో చెప్పలేకపోతున్నావు కాబట్టి వాయిలెంట్ తో చెప్పు. నేను అబ్బా నువ్వే లేవే, ఏంటో చెప్పు. ప్రేమలో పడ్డాను. అవునా? ఇంతకీ అబ్బాయి ఎవరో చెప్పు. పేరు నరేషా? నరేషా, నువ్వు ప్రేమించింది మన ఇంటికి వచ్చి వాయిలిన్ నేర్పించే నరేష్ నేనా? అవునే, నరేష్ మన ఇంట్లోనే కాదు నా ఒంట్లో కూడా సంగీతం వాయించాడు. మనసులో అమ్మ, ఒంట్లో కాదు. మనసులో కాదు, ఆడు ఒంట్లోనే అన్నాడు. ఏమైంది? నేను నా లవర్ గురించి చెప్తుంటే నువ్వెందుకు అంత డల్ గా ఉన్నావు? తనకి మోగించడం అనుకుంటా. నువ్వు కూడా ఒక అబ్బాయిని ప్రేమించానన్నావు. అతని ఫోటో ఈరోజు చూపిస్తా అన్నావుగా, చూపించు. ఏం లేదు, నేను జస్ట్ జోక్ చేశాను. అరే ఎవరు లేరు. అవును, ఎవరు లేరు. చూపి అక్క, చూపి. ఎవరు లేరు అక్క. నువ్వు తప్పుగా అనుకోకు, నేను వాడిని ప్రేమించలేదు. వాడు నాకు నచ్చలేదు. అంటే మన ఇద్దరం ప్రేమించింది ఆ ఒక్క మగాడినా? ఆ వైలెన్ తీసి పేక మీద వాయించుకోండి ఇద్దరు. కాదు, ఇప్పుడు వైలెన్ నడుచుకొని వస్తాడు. మన ఇద్దరం ప్రేమించింది ఆజాను. బాగున్నా? నేను చెప్తున్నాను, నేను అసలు వాడిని ప్రేమించలేదు. వాడు నీకే సొంతం. ప్రేమించలేదు. ఏంటి వాణ్ణి కులుపుతుంది మీ వాడిని. ఏదేమైనా నరేష్ నీకే సొంతం. వాడు నిన్ను సంగీతం నేర్పించడానికి వచ్చి నువ్వు లవ్ చేసావు. నువ్వే పెళ్లి చేసుకో. అమ్మా చిన్నపిల్లలమ్మా మీకు. ఈ ఆజాను బావుడు, అందగాడు, ఈ మిల్క్ బాయ్. వాడిని నువ్వు ఫోటోలో చూసి ప్రేమించావే, నేను జస్ట్ ఫోటో చూసి ప్రేమించాను. నువ్వైతే ముద్దుల వరకు వెళ్ళిపోయావు కాబట్టి నీకే సొంతం. ముద్దులు ఎవరైనా పెడతాడే కానీ. ఆయన రమ్మని చెప్పండి తల్లే, ముందు ఫస్ట్. ఎందుకే నిన్ను నువ్వు మోసం చేసుకో. నీకు ముద్దు పెట్టాడు, నీకే సొంతం. అమేజింగ్ అమేజింగ్. గొడుగు మాట్లాడుతుందేంట్రా? గొడుగు కింద చూడే నరేష్. నరేష్, నేను చెప్పేది మార్వెలస్, అమేజింగ్ అమేజింగ్. మీరు నా మీద చేస్తున్న ఈ త్యాగానికి నువ్వు రేళ్ళు. ఇంతసేపు సంతోషంతులుగా ఇక్కడ ఉండిపోయి మీ త్యాగాల పేరు వినుకుంటూ తొలి ప్రేమ ఫలితమా నరేష్.
ఇప్పుడు చొక్కా తాకుతున్నావా? అది కాదు నరేష్. క్వైట్ క్వైట్ దుబాయ్ పక్కన ఉన్న కువైట్ పోండి. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఒక్కసారి మా మాట సాంగ్. ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా ఓ ప్రియా. పెట్టండి రా, ఏదో ఒకటి చేస్తా. నరేష్ ప్లీజ్ నరేష్. నరేష్ ఎలాగైనా మా అక్కని పెళ్లి చేసుకోరా నరేష్. ఎలాగైనా మా అక్కని పెళ్లి చేసుకో నరేష్. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. పోండి. ప్రేమ కలహాలే నీకు ప్రియమా. ఎలాగైనా మా అక్కనే పెళ్లి చేసుకో. ముద్దులు ఇచ్చేసావు కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. లేదు, ఐ పిట్ యు బోత్ ఆఫ్ యు. ఐ హేట్ యు. ఇంద్రజ గారు, ఈ స్పెషల్ ట్రాక్ సరదాగా జరిగిందా లేదా? ఆయన చేస్తే అల్లరి ప్రియుడు, నువ్వు చేస్తే అల్లాడే ప్రియుడులా ఉందిరా. రాజశేఖర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయనలా స్పూఫ్ చేసిన ఎన్నో స్కిట్లు వచ్చాయి. ఆయన ముందే ఆయనలా డాన్స్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా గురించి ఇలా చేస్తారా, నన్ను ఇలా స్పూఫ్ చేస్తారా, నన్ను ఇలాగే ఇది చేస్తారా అని ఎప్పుడు ఏనాడు కోప్పడలేదు. అంత గొప్ప మనసున్న వ్యక్తి రాజశేఖర్ గారు. సో ఆయన సినిమాని తీసుకొని మీరు స్పూఫ్ చేశారు కాబట్టి బతికిపోయారు. సత్య అండ్ మహి ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేశారు. పోటీపడి చేశారు. కానీ మన నరేష్ ఎంట్రీ తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిపోయింది అన్నమాట. మనకు చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు, వర్సటైల్ గా పర్ఫార్మర్స్ చేయడానికి చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ నరేష్ ఇస్ ద వన్ పర్సన్ ఒంటరిగా వదిలేయొచ్చు, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీరు ఏదైనా లాక్కొని వచ్చేయగలరు. సూపర్ నరేష్, ఆల్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. Thank you so much to the team. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది కార్తీక వైభోగమే. అండ్ ఈ కార్తీక వైభోగమే స్పెషల్ ఎపిసోడ్ లో చూడండి ఎంతమంది అక్క చెల్లు కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. మరి ఆ కలర్ఫుల్నెస్ అంతా అక్కడ కూర్చొని కనిపిస్తే ఎలా, సెంటర్ స్టేజ్ లో కూడా కనిపించాలి, రైట్? సో ఒక మంచి ఎవర్ గ్రీన్ పార్టీని మళ్ళీ మన ముందు రిక్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నారు భాను అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. ఎక్కడే వసంతాల కేళి. చూపవే నీతో తీసుకెళ్ళి. దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది.
అంచుకు దూసుకుపోతూ ఉంటే ఆపగలవ చికట్లు కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాల కేళి కురిసే సుగంధాల హోలీ చూపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి యమునా తీరాల కథ వినిపించేలా రాధా మాధవుల జత కనిపించేలా పాడని వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నాయి రాగంలా కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాలా లాహిరి 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 తరంగాల రాత్రి ఎదిరి ఇదే వేళ జాజరి 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 జానపదంలా పొత్తి పలకరించాలి ఉప్పిరే ఉల్లాసంగా తుళ్ళి హో చూపద వసంతాల కేళి ఊపిరే ఉల్లాసంగా తుళ్ళి సుపదా వసంతాల కేళి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ, చూపవే నీతో తీసుకెళ్ళి అండ్ ఈ రోజు మన కార్తిక్ పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ కార్తిక వైభోగమేంలో చెర్రీ అండ్ బాను మీరిద్దరు కలిసి చేసిన ఈ పాట ఆహా ద ఫీలింగ్ ఇస్ అగైన్ అన్ఎక్స్ప్లెయినబుల్. అండ్ ఈ సాంగ్ ని ఇంత బాగా ఇంత బ్యూటిఫుల్ గా రీక్రియేట్ చేసిన చారీ మాస్టర్ ప్లీజ్ కమ్. బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉన్న సాంగ్ ని చాలా బ్యూటిఫుల్ గా రీక్రియేట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దాట్. మరి ఓవర్ టు యూ ఇంద్రజ గారు, మీకు ఈ స్పెషల్ రీక్రియేషన్ ఎలా అనిపించింది, అది కూడా పండుగ రోజు? ఇది అబ్సల్యూట్లీ కార్తిక వైబ్ భోగమే. బ్యూటిఫుల్ గా ఆ మూమెంట్స్ ఏదేదైతే మేము ఎంజాయ్ చేసామో మూవీలో, ఆ మూమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి మీరు అక్కడ కరెక్ట్ గా సెట్ చేయడం చారీ మాస్టర్ గ్రేట్. మన డాన్సర్స్ ని కూడా పిలిచేద్దాం. ఆశా దీపికలై మెరిసే తారకలు అసలు శ్రీదేవిలో ఎప్పుడు మనం ఊహించుకోలేని హైలైట్ జరిగిన మన బాను. మా బాను ఇంత సిగ్గుపడగలదు, ఇంత వినయంగా, ఇంత ఒక అమ్మాయి లాగా. నిజంగా మీరు చెప్పినట్టు మేడం, ఈ గ్యాప్ లో బాను మనసులో చాలా డెప్త్ వచ్చింది. మేడం, బాను పర్ఫార్మెన్స్ లో డెప్త్ ఉందా? డెప్త్ మాత్రమే కాదు, విడ్త్ కూడా ఉంది. బాను క్యూట్ గా చాలా ఆ సాంగ్ కి ఏదైతే కావాలో అలా పర్ఫార్మ్ చేశారు. ఒక బ్యూటిఫుల్ ఫీల్ తీసుకొచ్చారు మా ఈవెంట్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఏ మాటకి ఆ మాట, ఆ రోజు మాత్రం మీరు మనసు నుంచే పాడారు. అవును, మనసు నుంచి కాదు, యాక్చువల్ గా వాయిస్ నుంచి పాడా. గెలుపు తలుపులే తీసే ఆకాశమే. మేడం, ఆ రోజు నేను పాడినప్పుడు రష్మి కూడా ఏడ్చింది. మా రష్మి దేనికైనా ఏడ్చేస్తా.
ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ భాను. మరి మన ఇవాల్టి ఎపిసోడ్ స్పెషల్ అట్రాక్షన్ ద సిస్టర్స్ మంజుల గారు అండ్ కీర్తి గారు. మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ మంజుల గారు. మాకు చాలా నచ్చింది. ఇక్కడే నిజంగా జరుగుతుంది అన్నట్టుగా అన్ని మొత్తం క్రియేట్ చేశారు కదా, సో మాకు చాలా బాగా అనిపించింది. సూపర్. కీర్తి గారు. మాస్టర్ నిజంగా చాలా బాగుంది. And thank you so much to the entire team. Thank you guys. My next segment ఏంటో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక స్పెషల్ ట్రాక్ తో రెడీగా ఉన్నారు పంచ్ ప్రసాద్ అండ్ ప్రవీణ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అరే చూసావా నా పూల బండి? నాదండి ప్రదీప్ బండ నాది కూడా పూల బండారా. మేము పండక్కి పూలమ్మనికి వచ్చాం. నా దగ్గర ఏ పూలు ఉన్నాయో తెలుసా? రోజా పూలు. నీ దగ్గర రోజా పూలే ఉన్నాయరా? నా దగ్గర ఇంద్రజా పూలు ఉన్నాయి. నా దగ్గర సన్నజాజులు ఉన్నాయి. నా దగ్గర దొడ్డు జాజులు ఉన్నాయి. ఎవరికైనా చూపించండి రా. సన్న జాజులు అంటే పూలలో ఉంటాయి, దొడ్డు జాజులు ఎక్కడ ఉంటాయా? ఉంటారా? చూడు రే, నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి సన్నజాజులు అమ్ముకుంటున్నావు. నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? అమ్మ రైట్ రబ్బా. బంతి పూలే, చామంతి పూలే, మంచి పూలే, తాజా పూలే. పూలమ్మ పూలే, ప్లాంట్ పూలే, ప్లాంటేషన్ పూలే. ఏంటి పూలు తాజాగా ఉండాలని నీళ్ళు చల్లుతున్నావా? లేదురా, మధ్యాహ్నం ఫోన్ చేశాను, చీకటి కూడా మర్చిపోయాను. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? నా పూల మీద కూడా సాంగ్ రాసేది తెలుసా నీకు? ఏం పాడు? బలరామ నరసయ్యో. బలరామ నరసయ్య అబ్బాయి ఈ పూలేడున్నాయి. ఇప్పుడు ఆ ముసలా చచ్చిపోతారు కదా, ఆయన పారి మోస్తున్నప్పుడు ఈ పూలే వేస్తారు. బలరామ నరసయ్యో. నా దగ్గర కూడా పాట ఉంది. ఆ నలుగురు ఇందాకే వెళ్ళిపోయారు. నీ పర్ఫార్మెన్స్ చూడ. నా దగ్గర ఇంకో పాట ఉంది. ఓరోరి యోగి నన్ను కొరికేయిరో, ఓరోరి యోగి నన్ను నమిలేయిరో. ఇక్కడ ఉందా పువ్వు? ఆడ కొరికేసేటోడు ఉట్టినే పోతాడా? మల్లెపూలు కట్టుకొని పోడా? అలా ఇచ్చావా? ఇప్పుడు చూడరా, నీకు ఇస్తా. చంటైనా బంటైనా కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎవడైనా షాకయ్యరా. వచ్చినట్రా మధ్యలో షాక్ అయ్యారా. కొంచెం ఫిజిక్ కూడా అలాగే తయారైంది, కొంచెం పొట్టది ముందుకు వచ్చి. ఆ పొట్ట అరే సేమ్ అలాగా. పూలపై ఇక్కడ పూలన్నీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ పువ్వు ఒక్కటే ఏంటి ఇంత తెల్లగా ఉంది? ఇంతమంది అందమైన అమ్మాయిని చూసి ఈ పువ్వు తెల్లబోయిందమ్మా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందమైన అమ్మాయిలా? మరి నేను? నువ్వే కదా మా అమ్మాయి. నీకే డౌటా? అంకుల్ పూలేరా? దేనికండి? అంటే దేవతకు పెట్టాలి అందుకని. దేవతగా తీసుకోండి. దేవత కదా. అమ్మా నా దేవత సత్య, అందుకే. సమయం రాసి సరికొత్త చరితం ప్రణయం ఎంత మధురాని మధురం అవధుల్లేని హృదయాల పయనం ఇరు మనసుల విరిసెను పరువం అలనై తుంగే అదరాల సంగం కలరేడు నిజమైన వైనం ఎదగోతున్న పాడేను మౌనం. నువ్వు మనిషివా మానవ మృగాలురా? నువ్వు ఏమైందండి? ఇవాళ వచ్చి నీ సత్యాన్ని దేవతరా? ఎవరు? దేవతరా. నా దేవత పూజ నేను చేస్తాను రా. చూడరా రే, నా దేవత. నీ విలువ మామూలు తెలియదమ్మా. నువ్వు నిజంగా దేవతమ్మా. నువ్వు ఈ దేవత గురించి మీకు తెలియాలి. ఈ అమ్మాయి మాకు మేకప్ వేస్తుంది, మా హెయిర్ బాబు సెట్ చేస్తుంది, మా కాస్ట్యూమ్ బాబు సెట్ చేస్తుంది. తాకయ్యరా. దేవత ఎవరు నీకు తెలియదా? తెలియదా? నీకు తెలుసా? నాకు తెలుసు. స్టార్ట్ చేయి. భజన గీత.
లేదమ్మా, నీ విలువ వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఎక్కడో కొడుతుంది సీనా. లేదమ్మా అమ్మా. హలో ప్రసాద్ అన్న, గుర్తుంచుకో, ఇంకొకసారి అమ్మనే అన్నావు అనుకో, అమ్మకు ఎవరు లేరనుకోకు, ఈ కొడుకున్నాడు. ఆవిడ నీకు అమ్మ, నాకు మమ్మీ. ఈజిప్ట్ మమ్మీ నాకు ఆవిడ, ఈజిప్ట్ మమ్మీ నాకు ఆవిడ. ఏమండి మీ స్కిట్ కోసం నన్ను చెప్పేశారేంటి? ఆల్రైట్, సో ఇంద్రజ గారు, మీకు వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించింది? ప్రసాద్ గారు ఎప్పుడు వచ్చినా గానీ ఒక మంచి ఫీల్ ఒకటి తీసుకొస్తారు. అది ఎందుకో తెలియదు, మిమ్మల్ని చూస్తేనే అది అలా కనెక్ట్ అయిపోతారనమాట. ఈసారి కూడా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మీరు వచ్చారు, మా అందరితో కనెక్ట్ అయిపోయారు. అండ్ ప్రవీణ్, ప్రసాద్ గారితో కలిసి ఒక కాంబో అన్నది ఐ థింక్ నేను ఇది ఫస్ట్ టైం చూడడం. మాకైతే ఈ రోజు నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి. సూపర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో కార్తీక మాసం స్పెషలే కాదండి, అక్క చెల్లెలు అనుబంధాలు సంబంధాలు కూడా స్పెషల్. కాబట్టి ఇక్కడున్న ఒక స్పెషల్ అక్క చెల్లెలు సెంటర్ స్టేజ్ కి వచ్చి అద్భుతమైన పాటలు పాడితే ఎలా ఉంటది? మేమైతే రెడీగా ఉన్నాము. సో లెట్స్ వెల్కమ్ వాగ్దేవి అండ్ వైష్ణవి. కుమాయి దీపం కార్తీక దీపం చిరణి నీ పాదపీఠం కర్పూర దీపం. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చిరణి నీ పాదపీఠం కర్పూర దీపం. ఇదే సుమానా కుంకుమ తిలకం, ఇదే సుమానా మంగళసూత్రం. ఆరణి కుమాయి దీపం కార్తీక దీపం చిరణి నీ పాదపీఠం కర్పూర దీపం. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా. శివని వేదనగా వని వేదనగా పలికిన పదము పరీసా. నీలకంఠరా జాలి పొందరా కరుణతో నను గనరా. నీలకంఠరా శైలవందిరా మురవిని బదులిడరా. నగజా మనోజ జగదీశ్వరా మాలేందు శేఖరా శంకరా. అంతకాంత నీ సతి అగ్నిదప్తమైనదే, నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదే. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి స్థాణువైన ప్రాణకముని చెంతకు చేరుతున్నది. భవుని భువిని తరలించేలా ధరణి దివిని తలపించేలా. రసతరంగిణి లీలా యతిని నృత్య రతుని చేయగలిగే వీణా. లా 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 లా. ఈ రోజే తెలిసిందే నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసిందే మదిపై మల్లెల వాన. నా ఊపిరితో జీవించేటి ఓ చెంటి ఐ లవ్ యు రా. నిన్నే తలచి
महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं ढं ढं डढं ढं डढं ढं डढं ढं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्धिम्मि तकधिम्मि दिद्धिम्मि धिमि धिम्मि सङ्गीतसाहित्य शुभकमलभम्भरम् ओङ्कार घ्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाध्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विरुद्धं सुसिद्धं नकारं मकारं शिकारं वकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाट्टहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्रुद्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गम् महाभर्तृवर्णं सुवर्णं प्रवर्णम् सौराष्ट्रसुन्दरं सोमनाथीश्वरं श्रीशैलमन्दिरं श्रीवल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं वामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकं आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अवेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरवरज्योतिः धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिः धर्मस्थलक्षेत्रवरवरं ज्योतिः ॐ नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च सर्वाय च सर्वाय च महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं Powerful performance by this power-packed sisters duo, Vagdevi and Vaishnavi. Vendraja garu, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? అబ్సల్యూట్లీ డివైన్ అండి, డివైన్ డివైన్. మ్యూజిక్ అనేది పూర్వజన్మ సుకృతం. వైష్ణవి, తేనెలా ఉంది నాన్న మీ వాయిస్. అబ్బా ఎంత స్వీట్ వైష్ణవి, ఎంత స్వీట్ అండి. అసలు మా వాగ్దేవి అండ్ మీరు ఇద్దరు పదహారణాల తెలుగుతనం ఉట్టిపడే ఆ అందానికి బా మనసు నిండిపోయిందండి. అసలు నిండు నూరేళ్లు చల్లగా మిమ్మల్ని దీర్ఘాయుష్తో ఆ పరమేశ్వరుడు కాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్ బ్యూటిఫుల్ వర్డ్స్ మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ట్రూలీ స్పీకింగ్, ఇక్కడ వచ్చిన సిస్టర్స్ అందరూ అసలు మీ పార్టిసిపేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. మరి ఇంత అద్భుతంగా పాటలు పాడిన సిస్టర్స్ జువో రెండు స్టెప్ లేకపోతే ఎలా? కమాన్ 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 మ్యూజిక్. అండ్ మిగతా సిస్టర్స్ కూడా రెడీ అయిపోండి. అందరూ వచ్చి వాళ్ళు చిన్న చిన్న మెరుపులు చూపించాలి మీరు, ఓకేనా? చుక్కలు చూపిస్తారు ఇప్పుడు చూడండి. అరే చిక్కిలి కిలి కిలి గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన మా అక్కకి బాడీలోనే రిధం ఉంది, చాలా న్యాచురల్. చిన్నప్పటి నుంచి కూడా యాన్యువల్ డే కి మా అక్క మెయిన్ క్యారెక్టర్ అయితే నేను ట్రీ 1 గా ఉండేదాన్ని.
నేను పక్కన అనవసరంగా వేసే తను ఒక్కటే సోలో. వద్దు మీరు వేసినందువల్లే ఆవిడ టాప్ గ్రేడ్ అయింది. బట్ నిజంగా దట్ వాస్ వండర్ఫుల్. మరి నెక్స్ట్ జోడీ వచ్చి మంజుల గారు అండ్ కీర్తి గారు. సో క్యూట్ అండి, సో క్యూట్. ఇంకా మీతో చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. అఫ్ కోర్స్ మీ మధ్య ఉన్న అనుబంధం, మీ మధ్య కాదు ఇక్కడ ఉన్న సిస్టర్స్ మధ్య ఉన్న అనుబంధం చాలా 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 స్వీట్ మెమరీస్ ముందుకి తీసుకొని వస్తుంది అని ఇప్పుడే వాళ్ళ కంట్లో కనిపిస్తుంది. మీరు డాన్స్ చేసేటప్పుడు చూడండి అక్కడ భావన గారు ఏమైంది? నాకు సొంత అక్క ఉంది, కాకపోతే చాలా రోజుల నుంచి మాటలు లేవు. అది పెయిన్ ఒక్కసారి అలా. కంటికి కనబడు ప్రాణమా. చిన్నప్పుడు చెప్పాలంటే అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేది అక్కే. నీ షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత జ్యూసులు తాగాలన్నా ఏదైనా సరే కాస్ట్యూమ్ ఇది కాదు, నీకు ఇదైతేనే బాగుంటుంది, నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అన్ని అమ్మ కంటే ఎక్కువగా చూసుకునేది. కొన్ని సంవత్సరాల నుంచి మాటలు లేవు, ఎందుకో ఏంటో తెలియదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అక్కని దగ్గర చేసుకుంటే అమ్మ దూరం అయిపోతుంది, అమ్మని దగ్గర చేసుకుంటే అక్క దూరం అయిపోతుంది. ఎవరు కావాలి అని డిసైడ్ చేసుకోవాలి తెలియట్లేదు. ఒకే ఒక పని చేయండి, అమ్మని అక్కని దగ్గర చేసేయండి, ఎవ్వరు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. చాలా ట్రై చేసామండి అన్ని రకాలుగా. అంటే మాటల్లో చెప్పేవి కావివి. ఎట్లా అయిపోయిందంటే పెళ్లిళ్ళు పిల్లలు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉన్నాయి. నాన్న లేరు కాబట్టి అటు ఎవరికి ఇప్పుడు నేను తోడుండాలి అని అంటే అమ్మకే తోడుండాలి. ఆప్షన్ ఏది ఆలోచిస్తే అమ్మనే దూరం చేసుకోలేం. బికాస్ అక్క బావ పిల్లలు వాళ్ళందరూ ఒక లైఫ్ ఉంది, తనకు తోడున్నారు అందరూ. ఇక్కడ నేను గట్టిగా ప్రే చేసుకుంటాను బాబా దగ్గర, చాలా త్వరలో ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మీరు అక్క వాళ్ళు కలిసి వస్తారు. ఇంకా చాలా 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 విషయాలు మాట్లాడుకుందామండి. బట్ ఫర్ నౌ థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ అ క్యూట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు దాకా మీరు చూశారు మెరుపులు, ఇప్పుడు పడతాయి ఉరుములు. ఆల్రైట్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ శ్రీ విద్యా గారు అండ్ శ్రీవాణి గారు. ఆ కుర్చీని మార్చబెట్టి రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. వాణి గారు మీ సిస్టర్ పేరు? శ్రీ విద్య. శ్రీవాణి శ్రీ విద్య. మేము 5గురం అండి. శ్రీదేవి, శ్రీకన్య, శ్రీలత, శ్రీవిద్య అండ్ శ్రీవాణి. అంకల్ ఆంటీకి హ్యాట్స్ ఆఫ్. ఎంత క్యూట్ అనిపించిందంటే ఇద్దరు కలిసి చేస్తా ఉంటే నాకెందుకో ట్విన్స్ లా కనబడారు మీరు. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ విద్యా గారు. ఇదే ఈ టీవీలో ఫస్ట్ మా స్క్రీన్ అపీరియన్స్ దమ్రితం అనే డాన్స్ షోలో నేను మా అక్క చేసాం. దాని తర్వాత మళ్ళీ మా అక్కతో నేను స్టేజ్ ఎక్కడో ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీతో. ఎన్నేళ్ళు ఉంటుందండి గ్యాప్? 2003, 2002, ఆల్మోస్ట్ 22-23 ఏళ్ళు. ఇలా సిస్టర్స్ ని పిలవడం అనేది అంటే ఇన్నేళ్ళు ఎన్నో షోస్ చేస్తున్నా ఎవరు పిలవలేదు. సో మా అక్క నాతో ఫస్ట్ టైం ఇప్పుడు స్క్రీన్ లోకి వచ్చిందనమాట ఆ తాళం తర్వాత. అఫ్ కోర్స్ ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. బట్ ఫర్ నౌ ఇట్ వాస్ ఉరుములు మెరుపులు పిడుగులు పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఆల్రైట్, నెక్స్ట్ రాబోతున్నారు సత్యశ్రీ అండ్ కీర్తిశ్రీ. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. So Kirti and Satya, what an amazing energetic performance. మీరేంటి మంచి మాటలన్నీ బానే జరుగుతున్నాయా? మాకు బానే ఉంది. యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ వచ్చి సత్యశ్రీ, తన పేరు కీర్తిశ్రీ. అంటే ఇద్దరు లక్ష్మిలు పుట్టారని చెప్పి మాకు ఆ పేర్లు పెట్టడం జరిగింది.
ఇక్కడ ఇంతమంది లక్ష్ములు ఉన్నారు కదా, అసలు సెట్కే ఒక లక్ష్మి కళ వచ్చేసింది. ఎంతమంది లక్ష్మీదేవులు ఉన్నా సరే అందరికి పాత పేమెంట్లే అయినా ఇక్కడ ఒక బాండ్ అనేది క్రియేట్ చేశారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ. 100 రూపాయలు బాండా? 100 రూపాయలు బాండా? అది నీకు రా, మాకు కాదు. ఈఎంఐలు కట్టి కట్టి ఇప్పుడు వాడికి బాండ్ అంటే అదే గుర్తొస్తుంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చాను అక్కతో పాటు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళకి, అందరికి కూడా. మేబీ నేను ఆఫీస్ లో ఉండడం, అక్క షూట్స్ లో ఉండడం, ఈ మధ్య కాలంలో 1-2 years నుంచి చాలా తక్కువైపోయింది కలిసి బయటికి వెళ్ళడం కానీ, స్పెండ్ చేయడం కానీ. పెళ్లి చేసుకోండి, ఇంకా టోటల్ నిల్. మాకు 10th వరకు చదువుకున్నాం, అంటే తర్వాత నుంచి మేము విడివిడి కాలేజెస్, తర్వాత బీటెక్ అవ్వగానే క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ తెచ్చుకుని తను పుణేలో ఉంటుంది అనమాట. సో ఇది చెప్పగానే అక్క రెడీ అక్క వచ్చేస్తా. కాదు కీర్తి, మా ma'am. సత్య తన గురించి, తను చేసిన మూవీస్ గురించి, తను తెచ్చుకున్న పేర్ల గురించి చెప్పినప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు చూడలే. వెరీ ట్రూ మ్యామ్. ఆ ఫేస్ లో చట్టుమని ఒక చంద్రముఖిలా మారింది. అది అక్కడ క్లాస్ ఫస్ట్ హ్యాపీరా, చూడ్డానికి ఎంత సంతోషంగా ఉంది తెలుసా. అదిరా మన బంధం అంటే, అసలు ఆ బాండింగ్ అంటే అట్లా ఉంటది అనమాట. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, కీర్తి అండ్ సత్య మీరు చెప్పారు కదా, అలా కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. అది ఏదో మనకు కావాలని కాదు, లైఫ్ అంతే, అటు ఇటు ఎన్ని జరిగినా వీ హ్యావ్ టు ట్రై అండ్ బీ టుగెదర్. థ్యాంక్ యూ. అసలు ఫుల్ డే దీంతో స్పెండ్ చేస్తున్నా ఈ రోజు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. పేమెంట్ కట్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. And now finally the sister duo, Maheshwari and Harshita. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వరా బాలేందు శేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనిరీశ. Wonderful performance ladies, wonderful. ఇంద్రజ గారు. మహేశ్వరి అండ్ హర్షిత నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చారు. చాలా బాగా చేశారు. మీ గురువులకి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున నమస్సుమాంజలి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, స్పాంటేనియస్ గా జరిగిన ఈ సెగ్మెంట్ ఎలా అనిపిస్తుంది అని అడుగుతున్నారు. మరి నేను నా సిస్టర్ తో పెర్ఫార్మ్ చేయొద్దా? మీ సిస్టర్ ఎవరు మ్యామ్ ఇక్కడ? నేను అక్కడికి వచ్చి చెప్తాను. మరి జర్రగండి 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 జాబిలమ్మ జక్కటేసుకొచ్చనండి. అక్క, ఓహో ఈ సిస్టరా? ఇంకా ఏ హాస్పిటల్లో సిస్టర్ అనుకున్నా నేను. మీరు నాకు పర్మనెంట్ సిస్టర్ అన్నమాట. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ ఎపిసోడ్ కి ఒక స్పెషల్ సిస్టర్ ని ఇక్కడ ఆహ్వానించబోతున్నాను. అతి ముఖ్యంగా నాకు యాజ్ అ పర్సన్ గా చాలా చాలా క్లోజ్ టు మై హార్ట్. సో ఈ రోజు ఆవిడతో కలిసి నేను పర్ఫార్మ్ చేయాలని అనుకుంటున్నాను ఈ సెగ్మెంట్ లో. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ భావన గారు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, మేము కూడా మీకు సిస్టర్ లాగే, ఓకేనా? మా భావనకు కూడా నేను సిస్టర్ లాంటిదానే, కాబట్టి ఈ సెగ్మెంట్ మీరు లేకుండా కంప్లీట్ చేయకూడదండి. అందుకే వచ్చాను. ఇంకా మీరు ఏడుపులు ఆపేసి హ్యాపీగా హుషారుగా మనం ఒక సాంగ్ అంతే. మ్యూజిక్. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను
అందరికీ ఈ సిస్టర్స్ చేసిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈ స్టేజ్ మీద నాకు అక్క చెల్లెలు లేరా? ఒక్క నిమిషం, మా అందరికి ఒక్కొక్కరే అక్క ఒక్కొక్కరే చెల్లెలు, మీకంటే ఇప్పుడు అందరు వస్తారు చూడండి. కమాన్. రష్మి గారి కోసం మేమందరం రష్మితో కలిసి ఒక పర్ఫార్మెన్స్. మ్యూజిక్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలి సందులో గజల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, వేడెక్కి దిగదురా మేఘమాల. కార్తిక్ పౌర్ణమి రోజు అలాగే కార్తిక్ మాసం మొత్తం శివుడిని ఆరాధిస్తూ మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకొని నిజంగా మనస్ఫూర్తిగా పూజ చేస్తే అవి పూర్తయితాయని చెప్తారు. నా మనసులో ఉన్న కోరికని నంది చెవులో చెప్పాను. అలా మీ మనసులో కూడా ఎలాంటి కోరికలు ఉంటే ముందుకు వచ్చి నంది చెవులో చెప్తే ఏమో ఆ కోరిక ఫలమైతే ఖచ్చితంగా పూర్తవుతుందని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దట్ ఖచ్చితంగా శివుడు వచ్చి ఆ కోరిక మీది పూర్తి చేయాలని. సో ఫస్ట్ శ్రీవాణి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. రండి. సృష్టి సారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. నటరాజుకి నట భంగిమవో, కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో, ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో, నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో, పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् काल
గమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం రాగభోగ అఫ్ కోర్స్ కోరికల్ని బయట చెప్పుకోకూడదు, చెప్పుకుంటే ఏమో పూర్తవ్వు అనే చిన్న నమ్మకం ఉంది బయట. కానీ ఏమో ఆ కోరిక మీరు బయట చెప్పిన తర్వాత ఏమో ఆ కోరిక నెరవేరడానికి మేము మీకు సహాయం అవ్వచ్చు, లేదా ఆ కోరిక పూర్తి అయిన తర్వాత హ్యాపీనెస్ లో మేము కూడా మీతో భాగంగా ఉండొచ్చు. సో ఫస్ట్ వచ్చి శ్రీవాణి గారు, మంజులా గారు, శత్రుశ్రీ, మహేశ్వరి గారు, వాగ్దేవి అండ్ పంచ్ ప్రసాద్ గారు. సో ఫస్ట్ వచ్చి సతీశ్రీ గారు, మీ కోరికని ప్లే చేస్తున్నాము. శివయ్య, మా అమ్మ హెల్త్ అస్సలు బాగాలేదు. సో మా అమ్మ ఎప్పట్లాగా ఆరోగ్యంగా ఎప్పుడు నవ్వుతూ మునుపులా ఉండేటట్టు చేయవా ప్లీజ్ శివయ్య. ఆమె బాగుంటే మేము బాగుంటాం. ఈశ్వరా పరమేశ్వరా. అఫ్ కోర్స్ ఈ కోరిక పూర్తవడానికి మనస్ఫూర్తిగా గట్టిగా మేమందరూ కోరుకుంటాము. అట్ ది సేమ్ టైం ప్రే కూడా చేస్తాము. సత్యశ్రీ, ఏమైంది అసలు అమ్మకి? హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది లో. సో ఆమె ఒక్క పూట టాబ్లెట్ వేసుకోకపోయినా స్ట్రెస్ వచ్చి ఆమె పెరాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మేము ఆమెని ఒక గాజు బొమ్మ ఎలా ఉంటుందో అట్లా చూసుకుంటున్నాం ఎవ్రీ సెకండ్. పాపం తను కూడా ఇప్పటి వరకు కూడా అమ్మ అసలు నార్మల్గా లేరు. అంటే మాట్లాడుతుంది కానీ మర్చిపోతుంది. ఎంతమంది హాస్పిటల్ తిరిగినా కూడా ఆమె డే బై డే మాకు పడుకుని ఉంటుంది అండి. నాకు అర్థం కావట్లేదు. అదే అంటే దానికి సర్జరీస్ కానీ వేరే ఏమీ లేదా? మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంటది అన్న టాబ్లెట్స్ ఇచ్చారు, బట్ ఆ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడారు. సో త్వరలో అన్ని మంచిగా జరగాలి, అమ్మ కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా ప్రే చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు మ్యామ్, ఎవరికి నేను చెప్పుకోలేదు. నాకంటూ నా ఫ్యామిలీ అంతా ఉన్నారు అనే ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్య. శ్రీవాణి గారు, శివయ్య, నేను కోరుకునేది ఒకటే, ఎప్పటికీ నేను ఇంకోరు ముందు చేయి జాచి అడిగే పరిస్థితి నాకు రాకూడదు. అలాగే నా చేయి పై చేయి ఉండాలి. ఎవరు సహాయం అని కోరొచ్చినా చేసేటటువంటి స్తోమతి నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు దేవుడి దయ వల్ల నాకు దేవుడు అది నెరవేరుస్తున్నాడు. అది మీ అందరి సమక్షంలో ఇప్పుడు చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ చెప్పాల్సి వచ్చింది అంతే. థ్యాంక్ యూ. శ్రీవాణి గారు, ఎప్పుడు మీ చేయి ఇలానే ఉండాలి అని మేమందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వాగ్దేవి, మీరేం కోరుకున్నారు విందాం. చిన్నప్పటి నుంచి నేను ఏవేవో కోరికలు కోరుకునేదాన్ని. ఎగ్జామ్ లో మార్క్స్ రావాలని, ట్రిప్పులకు వెళ్ళాలని. కానీ ఇప్పుడు చూస్తుంటే మా ఫ్యామిలీ ఎన్ని చేసినా నా ఫ్యామిలీ నన్ను చూసుకునే విధానం, నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా అన్న రియలైజేషన్ నాకేమనిపించిందంటే, కొట్టుకున్నా తిట్టుకున్నా మా అమ్మ నాన్న మా అక్క నా కళ్ళెదురుగా ఉంటే చాలు. నాకు వాళ్ళు ఎప్పుడూ దూరం కాకూడదని కోరుకుంటున్నాను. వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు అది చాలు స్వామి, ఇంకేమొద్దు. చాలా ఇష్టం నాకు నా ఫ్యామిలీ అంటే, అండ్ వాళ్ళకు నేను అంతే ఇష్టం. లైక్ మా అక్క, తనకి 10th ఎగ్జామ్స్ ఉన్నా నాకు మా అమ్మ వాళ్ళు అవసరం అని చెప్పేసి నా కాంపిటీషన్స్ కి తనకి ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా నాకు ఇచ్చి పంపించింది. నా ఫ్యామిలీ వాళ్ళ ఎంటైర్ లైఫ్ ని నా కెరియర్ కోసం నెల్లూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేశారు. ఇంకా నాకు వాళ్ళ కోసం ఉండడమే ఇష్టం. చాలా క్యూట్ గా కోరుకున్నారండి మీరు. ఇందులో అసలు చేయకపోవడానికి ఏముంది, మా శివయ్య హ్యాపీగా చేసేస్తాడు అంతే. చాలా క్యూట్ గా కోరుకున్నారు మీరు. నాకు ముద్దొచ్చింది అసలు యాక్చువల్ గా చెప్పాలంటే. వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. మంజులా గారు,
శివయ్య తండ్రి, ఒక కూతురుగా కొడుకునై మా అమ్మా నాన్నని చూసుకునే అదృష్టం, శక్తి నాకు ఇచ్చావు. సో అలానే చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని చూసుకోవాలనుకున్నా చూసుకోలేకపోతున్నారు. సో అలాంటి తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టి చూసుకునే అంత అదృష్టం, శక్తి నాకు ఇవ్వు తండ్రి. అండ్ ఇలాంటి ఒక కోరిక అనేది మీరు బయట పెట్టారు కదా, ఖచ్చితంగా ఇలాంటి ఒక కోరికలో మేమందరూ కూడా సహాయం చేయగలుగుతాము. బట్ ఇలాంటి ఒక కోరికని కోరుకోవడానికి అసలు రీజన్ ఏంటి? వాట్ ఇన్స్పైర్డ్ యూ? యాక్చువల్లీ మేము నలుగురు ఆడపిల్లలం అన్నమాట. మా అమ్మకి మేము నలుగురు ఆడపిల్లలం ఉండడం చూసి చాలా మంది చాలా బాధ అనిపించేలాగా చాలా రకరకాలుగా మాట్లాడారంట చిన్నప్పుడు. అప్పుడు అమ్మ చాలా బాధపడ్డారు. ఆడపిల్లలు కూడా దేనికి తక్కువ కాదు, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటున్నారు. అలా కొంతమంది చూసుకోవాలి అనుకున్నా కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు, వాళ్ళు అయ్యో నా వల్ల అవ్వట్లేదే అని బాధపడుతూ ఉంటారు. నేను అది చూశాను కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ ఎవరికి రాకుండా వాళ్ళని నేను ఒక చోట ఉంచి చూసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో చూడాలి ఎంతవరకు అవుతుంది. సో దానికి నాకు శక్తి ఇవ్వు అని కోరుకుంటున్నాను. డెఫినెట్ గా ఈ కోరికని మీరు ఎలా బయట చెప్పారో మీ ప్లాన్ కూడా మాతో పాటు ఆఫ్ కెమెరా డిస్కస్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తారండి. ఎవ్రీబడి వుడ్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ కాజ్. మ్యామ్, నా మనసులో ఎప్పుడు ఉండే కోరిక అన్నమాట, మన శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనం బతకడం ఒక బతుకు కాదండి. శక్తి లేదు, ఎవరో ఒకరు సాయం చేస్తే గాని మనం బతకలేము అన్న స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సాయపడితే అది సాక్షాత్ ఆ దేవుడికి చేసిన సేవే అది. సో చాలా గొప్ప కోరిక, నెరవేరాలి. అండ్ రష్మి గారు ఇందాక చెప్పినట్టు మేమందరం కూడా దానిలో ఏదో ఒక భాగంగా ఉంటామనేది మాత్రం ఈ రోజే నేను ప్రామిస్ చేస్తున్నాను. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. మహేశ్వరి గారు, దేవుడా, ఈ సంవత్సరం నా కోరిక ఎలాగైనా తీరేలా చూడు స్వామి. మా విష్ణు పాపకి తొందరగా ఒక చిన్న బుల్లి ఆడపిల్ల పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఈ అమ్మాయి ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటూ ఉంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగైనా నెరవేరేలాగా చూడు స్వామి. విష్ణు మేడం రండి రండి. అందరు ఇక్కడ రియల్ సిస్టర్స్ వచ్చారు. వీఆర్ నాట్ రియల్ ఫ్రమ్ ద బ్లడ్ కానీ బట్ వీఆర్ మోర్ దాన్ దట్ అన్నమాట. బికాస్ మా ఫ్రెండ్షిప్ ఇట్స్ బీన్ 10 years. సో నాకు తనతో ఎక్కువ బాండింగ్ ఉండింది. అండ్ ఆఫ్టర్ నా మ్యారేజ్ తర్వాత కానివ్వండి, తన మ్యారేజ్ తర్వాత ఇంకా వి బికేమ్ లైక్ ఫ్యామిలీ. సో ఇప్పుడు మా ఫ్యామిలీలో రీసెంట్ గా నాకు బాబు పుట్టాడు. హీస్ 1.5 years old now. We want one more baby in our group and to grow our family. అందుకని చెప్పి మా విష్ణుకి ఒక చిన్న బేబీ రావాలని మేము కోరుకుంటున్నాం. నేనైతే శివయ్యని అడిగాను, ఇస్తే నెక్స్ట్ కార్తీక మాసం కల్లా ఏదైనా గుడ్ న్యూస్ చెప్తే విల్ బి మోర్ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ డియర్, గాడ్ బ్లెస్ యూ. ఆడపిల్ల పుట్టడం, లక్ష్మీదేవి సాక్షాత్ వచ్చి పుట్టడం. గుడ్ న్యూస్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఇక్కడే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా ఇంద్రజ గారు, మీరేం కోరుకున్నారు? ఏముంటుందండి, మా పాపకి ఈ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నమాట. పాప మంచి స్కోర్స్ తీసుకోవాలి, ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద స్టెప్ అన్నమాట తన లైఫ్ లో. తను ఇష్టపడే కోర్స్ దొరకాలి అండ్ పాపకి లైఫ్ మంచిగా సెట్ అవ్వాలి. ఇది తప్ప వేరే ధ్యాసే లేదు ఇప్పుడు నాకు. మీరందరు కూడా నా తరపున కొంచెం పాప కోసం ప్రే చేయండి. తథాస్తు. థ్యాంక్ యూ రష్మి. నేనేం కోరుకున్నానంటే 2023 నుంచి కాస్త నా అమ్మమ్మ చనిపోయిన తర్వాత, దాని తర్వాత ఇమీడియట్లీ 2024 లో నా తాతయ్య చనిపోయారు. వీళ్ళిద్దరి మధ్య నాకు చుట్కి 12 years నాతో పాటు ఆమె చనిపోయింది. సో 2023 నుంచి చిన్న లైఫ్ లో ఒక డిప్ అన్నమాట. సో ఆ స్ట్రెస్ ఎక్కడో చిన్న చేంజ్ వచ్చిందనమాట. బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. దాని నుంచి ఇప్పుడు స్లోగా బయటకు వస్తున్నా. కరెక్ట్ గా బయటకు వచ్చే టైంలో జనవరి నుంచి అందరికీ తెలుసు 2 సర్జరీలు కూడా జరిగాయి. ఆ హెల్త్ నుంచి ఇప్పుడు కాస్త బయటకు వస్తున్నాను. బట్ ఆ 2023 నుంచి ఇప్పుడు 2025 వరకు వర్క్ పరంగా కూడా నేను ఎక్కువగా చేయలేకపోయా. సో బయట కూడా వెళ్ళేటప్పుడు ఏంటి మేడం చాలా వరకు వర్క్ తగ్గించేసుకున్నారా, కనిపించట్లేదు ఎక్కువ, అది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ పర్సనల్ రీజన్స్. బట్ నౌ ఐఎమ్ ఫైన్. In
ఇన్ షార్ట్ బ్యాక్ టు వర్క్ ఇన్ ఫుల్ ఫామ్. మళ్ళీ తిరిగి వచ్చేయాలి, ఆ శక్తి నాలో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మరి లేడీస్ హడావిడిలో మా జెంటిల్మెన్ గురించి మేము మర్చిపోయాము. పంచ్ ప్రసాద్ గారు రండి. ఇంతకీ మీ కోరికలో పంచలేం లేవు కదా? దేవుడా, నా తీరని కోరికంటే ఒకటి ఉంది. అది నా బావ రాంప్రసాద్ బావ. ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేపించుకున్నాడు. అది కూడా హెయిర్ ఫాల్ అవుతుందంట. అది అవ్వకుండా ఆగిపోవాలి, అది నా కోరిక. అట్లాగే మా నరేష్ కూడా పెళ్లి అవ్వాలి. ఇదే స్వామి నా తీరని కోరికలు, ఈ తీరాలి. ఎప్పటికీ అక్కడ జుట్టు రాదు, అక్కడ హైట్ పెరుగుదు. ఇలాంటివి కోరుకుంటే ఎలా అండి? నరేష్ కి పెళ్లి కావాలని కోరుకున్నారు. మరి బాబు గురించి ఏం కోరుకున్నారు? ఆయన ప్లాంటేషన్ చేపించుకున్నాడు హెయిర్ ఓడకుండా. అవును, అది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, అది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. జనరల్ గా హెయిర్ ఊడడానికి కారణం వచ్చి స్ట్రెస్, టెన్షన్. నీకు ఏ టెన్షన్ ఉంది? ఆడే స్ట్రెస్ నాకు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దాం. కార్తీక మాసం అంటేనే శివుడిని ఆరాధించడం. అలాంటి ఒక ఫెస్టివల్ స్పెషల్ ఎపిసోడ్ లో, అది కూడా కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో శివుడికి సంబంధించిన పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా? అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు తనుశ్రీ, మహేశ్వరి అండ్ భావన గారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ప్రభు చెప్పుదేవి, కార్తీక మాసం రానే వచ్చేసింది. ఇంక భూలోకంలో ప్రజలు మీ మీద చూపించే భక్తి అంతా ఇంతా కాదు. దీపాలు, పూజలు, ఉపవాసాలు అని వాళ్ళు మీ మీద చూపించే భక్తి చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ప్రభు. ఈ మనుషులందరికన్నా మీ మీద అపారమైన భక్తి పెంచుకున్న 3 మూగజీవులున్నాయి. అవి చూపించే భక్తి మీరే చూడండి. మొదటిగా సాలెపురుగు. నా శివయ్యకి ఎండ తగలకుండా నా సాలెగూడుతో కప్పేస్తా. ఓం నమః శివాయ. మరి రెండవది మరెవరో కాదు, కృష్ణ సర్పము. అయ్యో, ఈ సాలెపురుగేంటి శివయ్య దగ్గరంతా ఇంత చెత్త చేసి పెట్టింది? నీ దగ్గర ఎప్పుడు ఉండాల్సింది ఈ మనీ, పువ్వులు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. దారి నడపరా.
ఇద్దరి భక్తిని చూశారు కదా, ఇక ఆఖరిగా మిగిలింది ఐరావతం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం యంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఏంటి, నేను పెట్టిన రక్షణ వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? ఇది రక్షణ వలయమా? అంత చెత్త. అంటే నా శివయ్యకి రోజు నేను పెడుతున్న పువ్వులు తీసేస్తుంది మీరా? ఏంటి, నీ శివయ్య? శివయ్య నా ప్రభువు, నా దేవుడు. ఆయనని ఆరాధించి పూజించే హక్కు నాకు మాత్రమే ఉంది. మీరంతా ఎవరు? శివయ్య మీ ఇద్దరివాడు కాదు, ఆరాధించేది నేనొక్కదాన్ని. ఇంకా ఎక్కువగా మాట్లాడితే కాటేసి చంపేస్తా. మీ భక్తికి మెచ్చితి. మీ ముగ్గురు నాకు సమానులే. మిమ్మల్ని నాలో ఐక్యం చేసుకుంటున్నాను. ఇక నుండి నాతో పాటు మీరు కూడా పూజింపబడతారు. అంతేకాకుండా ఈ ప్రదేశాన్ని శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా సర్పం, హస్తి అనగా ఐరావతం అనే మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. ఓం నమః శివాయ. బోలో హర్ హర్ మహాదేవ్ కి. నిజంగా మనుషులకి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతుందో పశువులు, పక్షులు, పురుగులతో సహా అంతే ప్రాముఖ్యత ఇచ్చే ఒకే ఒక ధర్మం సనాతన ధర్మం. అండ్ సో ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ధర్మం అండి. అసలు కార్తీక వైభోగమేలో ఇదండి అసలైన వైభోగం. ఇంత చక్కగా కొరియోగ్రాఫ్ చేసిన ఆ డెబ్యూటెంట్ కొరియోగ్రాఫర్ ఎక్కడా? ప్రదీప్ మాస్టర్. ప్రదీప్ మాస్టర్ అసలు డెబ్యూ జరగడమే, అది కూడా ఇట్లాంటి ఒక డివైన్ పర్ఫార్మెన్స్ తో డెబ్యూ జరగడం అనేది ఎలా అనిపిస్తుంది? అంటే శివుడికి భక్తుడిని మేడం. నేను ఫస్ట్ అవకాశం శివుడి సాంగ్ నాకు వచ్చింది అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. కొత్త వాళ్ళకి చాలా మందికి ఛాన్స్ ఇచ్చారు. అంటే నాకు నిన్నే తెలిసింది ఏంటంటే మేడం, మహేశ్వరి మేడం కూడా శివుడి భక్తురాలు, తనుశ్రీ గారి వాల్ పేపర్ కూడా శివుడే ఉంటారు, మేడం కూడా శివుడి భక్తురాలు అనమాట. ఇంకా అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంకా నాకు ఈ అవకాశం శివుడు ఇప్పించాడు, నన్ను నిలబెట్టాడు అనుకున్నాను మేడం. అంతే. ఒకసారి వీలుంటే ఆ శివుని పిలుస్తారా ప్లీజ్?
అండ్ నౌ ఓవర్ టు ఇంద్రజ గారు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ముందు డెబ్యూ కొరియోగ్రాఫర్ ప్రదీప్ మేడం ఫస్ట్ టైం నాకు ఈ పర్ఫార్మెన్స్ చూస్తున్నంత సేపు ఈ కొరియోగ్రాఫర్ ఎవరో చూడాలి అని అనిపించింది. చాలా లోపల ఎప్పుడెప్పుడు వస్తుందా ఒక అవకాశం, నేనేంటో నేను చూపించుకోవాలి, నేనేంటో బయట పెట్టాలి, నా టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలి అన్న ఆ ఆతృత, ఆవేదన ఈ పర్ఫార్మెన్స్ లో నాకు కనబడింది. ఈ సాంగ్ అయితే మాత్రం నాకు తెలిసి యూట్యూబ్ లో ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. అంటే బాయ్స్ వితౌట్ యువర్ సపోర్ట్ వీళ్ళు అసలు చేయగలిగింది ఏవీ లేదు. ఎన్ని ఫార్మేషన్స్ అండి, వాళ్ళకంటే ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోతారు, కానీ బాయ్స్ మీరు నిలబెట్టి సాంగ్ ని నిలబెట్టారు. అఫ్ కోర్స్ భావన గారు అస్సలు చెప్పక్కర్లేదు, మీరు ప్రో అండి, అందుకని మిమ్మల్ని ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను. ప్రో మ్యాక్స్ అవుతున్నారు మేడం, ఫ్లిప్ చేయడం స్టార్ట్ చేశారు ఆమె. అండ్ మహేశ్వరి యూఆర్ ఫెంటాస్టిక్. అండ్ అగైన్ మీరు డెడికేషన్, మీ ఒక కమిట్మెంట్ టు వర్డ్స్. బట్ టుడే రియల్లీ నేను సిన్సియర్గా, అఫ్ కోర్స్ మీ ఇద్దరిది చాలా పర్ఫార్మెన్స్ చూసాను, తనుశ్రీది కూడా చూసాను. తనుశ్రీ యూ రాక్డ్ మ్యాన్, అందరూ చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శివయ్య ఏంటది అసలు దానికి జస్టిఫై చేశారు. పార్వతిగా చాలా క్యూట్ గా ఉన్నారు, చాలా చాలా ముద్దొస్తున్నారు, బ్యూటిఫుల్ గా రెడీ చేశారు మిమ్మల్ని. ఇంటికెళ్ళి దృష్టి తీయించుకోండి. అండ్ శ్రీకాళహస్తి దానికి ఒక మహత్వం ఉంది, ఆ మీనింగ్ చెప్పారు మీరు. ఎక్సలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మంజుల గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుండింది పర్ఫార్మెన్స్. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్తారు కదా, ఆ విధంగా ఉండింది అనమాట. వాళ్ళందరూ చేస్తుంటే నాకు ఎవ్రీ మూవ్మెంట్ లో ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు, ఎవరు మీరే కనిపించారు నాకు. చాలా బాగుండింది, చాలా నాకైతే చాలా చాలా నచ్చింది. కొరియోగ్రఫీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. శ్రీవాణి గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓం నమ శివాయ. ప్రదీప్ గారు, ఇది మీ ఫస్ట్ కొరియోగ్రఫీ అనేది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది అనేది నిజంగా నాకు తెలియదు. నాలాగా తెలియని వాళ్ళకి చాలా క్లియర్ గా, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు కథలు చెప్తే ఎలాగైతే ఉంటుందో అలా అద్భుతంగా మీరు మీ కొరియోగ్రఫీలో చూపించారండి. టోటల్ గా హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి. నిజంగా చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. And once again, thank you so much to the entire team for such an amazing divine performance. Once again, thank you. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మన ఇవాల్టి కార్తీక దీపం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. మరి కార్తీక దీపం వెలిగించకపోతే ఎలా? సో రిక్వెస్టింగ్ ఆల్ ది అక్క చెల్లెలు, సిస్టర్స్ అందరూ ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి. ఈ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఎల్ఈడి మీద. కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక. ఆల్ రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఇచ్చిన మీకు ఈ సర్ప్రైజ్ ఎలా అనిపించింది? ఒక మాటలో
ఆల్ రైట్, సో ఫైనలీ వెళ్ళే ముందు అక్క అక్క 2 మాటలు చెప్పవా? పండగ అంటేనే అందరం ఒక చోట ఏకమత్యం అవ్వడం, ఒక చోట కలుసుకొని ఉండడం. సో ఇక ముందు పండగ అంటే ఇలా సిస్టర్స్, బ్రదర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కట్టుగా జరుపుకునే ఒక పండుగగా మళ్ళీ ఇది మారాలి. దానికి ఈ కార్తీక దీపం రోజున మేం చేసిన కార్తీక వైభోగమే ఒక పునాది కావాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను. అంతే. అండ్ భావన గారు, a big hug to you and come here. సో వెళ్ళే ముందు ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ ఉన్న పండుగల్లో కల్లా నాకు ఈ పండుగ కార్తీక మాసం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నెలంతా మనం దీపం పెడతాము, ఆకాశ దీపం పెడతాము, ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాము. ఈ రోజు అయితే చాలా చాలా స్పెషల్ డే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇన్ని ఎపిసోడ్స్ చేసిన దానికంటే ఈ రోజు చాలా స్పెషల్ డే. కార్తీక మాసంలో ఈ స్పెషల్ ఇంకా స్పెషల్ అనిపించింది ఈ ఎపిసోడ్ లో నాకు. అందరూ కూడా వెంటనే మాట్లాడుకోకపోతే మీ అక్క చెల్లెలతో మాట్లాడుకోండి, అన్నదమ్ములతో మాట్లాడుకోండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాని బంధం మన రక్త సంబంధం. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. అండ్ అక్క చెల్లిలో ఒకవేళ మాట్లాడకపోతే వెంటనే ఫోన్ ఎత్తి మాట్లాడండి, అంతే. థ్యాంక్ యూ, సీ యు నెక్స్ట్ వీక్.